మనకు సుమారుగా 6 గంటల 15 నిమిషాల ప్రాంతంలో ఒక ఇద్దరు వ్యక్తులు ఇక్కడ నదిలో నీళ్ళ మధ్యలో చిక్కుకున్నట్లు కంట్రోల్ రూమ్ నుంచి హైడ్రా కంట్రోల్ రూమ్ నుంచి మాకు కాల్ వచ్చిందండి. ఇమీడియట్లీ కాల్కి రెస్పాండ్ అయ్యి మనకు ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ ఆల్రెడీ ఈ వాటర్లో భాగంగా అంటే ఈ వాటర్ రెస్క్యూలో భాగంగా చెట్లు పడిపోవడం వీటి పనిలో నిమగ్నమైన దగ్గరలో ఉన్న ఒక వెహికల్ని ఇక్కడికి టర్న్అవుట్ చేయడం జరిగింది. వాళ్ళు ఎప్పుడైతే ఇక్కడికి వచ్చి చూసారో ఒక ఇద్దరు వ్యక్తులు సుమారు ఒక 50 మీటర్ల దూరంలో నీళ్ళ మధ్యలో చిక్కుకోవడం జరిగింది. సో ఇమీడియట్లీ మన దగ్గర ఉన్న తాళ్ల సహాయంతో వాళ్ళు ఒక ఇద్దరు వ్యక్తులను రక్షించడానికి ఇక్కడ నుంచి ఒక ఇద్దరు వ్యక్తులను తాళ్లతో కట్టి అక్కడికి పంపించడం జరిగింది. వాళ్ళు ఆ ఇద్దరు వ్యక్తులను జాగ్రత్తగా తీసుకుని రావడం జరిగింది. నమస్కారం అండి, నేను డిప్యూటీ కమిషనర్ సరూర్ నగర్ సుజాత. ఈరోజు మనకు అనుకోకుండా కురిసిన వర్షానికి ఏమైందంటే మన ఫణిగిరి కాలనీలో 2వ శతాబ్దం నాటి శివాలయం ఉంటుందండి. ఆ శివాలయంలో నంది నిర్మాణం కోసం వీరయ్య నాగేంద్ర అనే కార్మికులు అక్కడికి చేరుకొని వాళ్ళు పని చేయడం జరిగింది. అయితే మనకి 4:30 ఆ టైంలో కురిసిన వర్షానికి వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ వర్షం పెద్ద ప్రాబ్లం ఉండదని చెప్పి వాళ్ళు వాళ్ళ పనిలో నిమగ్నమయ్యారు. కాకపోతే వర్షం ఉధృతి పెరగడం అలాగే మూసి వరద పెరగడంతో వాళ్ళు అక్కడే చిక్కుకుపోయారు. విషయం తెలిసిన స్థానికులు కార్పొరేటర్ గారికి సమాచారం ఇవ్వడంతో సార్ మాకు ఇన్ఫార్మ్ చేశారు. మేము వెంటనే డిఆర్ఎఫ్ టీమ్ని అలాగే కంట్రోల్ రూమ్ని మా ఇంజనీరింగ్ ప్లస్ మా ఎలక్ట్రికల్ సిబ్బంది వాళ్ళంతా కూడా సకాలంలో చేరుకున్నాము. అలాగే మన రంగనాథ్ గారు కానీ మేయర్ మేడం కానీ కమిషనర్ గారు కానీ మాకు వెంటనే సకాలంలో డిఆర్ఎఫ్ టీంని పంపించి డిఆర్ఎఫ్ సహాయంతో మేము వాళ్ళని బయటికి తీసుకురాగలిగామండి. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.